ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో ఒక స్థలంలో ఒక సభ జరిగింది. మంచి పండితుడు, చక్కటి పీఠాధిపతి, మహా గొప్ప జ్ఞాని, అదే రీతిగా మంచితనానికి నిలువుటద్దంగా ఉన్న ఆ పెద్ద ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు: కన్యకకు పిల్లలు ఎలా పుడతారు? పిల్లలు పుట్టాలంటే స్త్రీ శరీరంలో జరగాల్సిన ధర్మం జరగాలి. స్త్రీ తద్వారా పిల్లలు పుడతారు కదా, కన్యకకు పిల్లలు ఎలా పుడతారు? ఇది ఎంతవరకు నమ్మదగింది అని తనకున్న ఆలోచన మేరకు ఒక చిన్న అనుమానం ఆ మహాసభలో రేకెత్తింపజేశాడు. ఆ మహానుభావునికి రావటం అదేం పెద్ద విడ్డూరం కాదు, విచిత్రం కాదు. ఇందాక మన స్కిట్లో చూసాం కదా, దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగును గాక, నువ్వు గర్భవతి అవుతావు, ఓ చక్కటి కుమారుని కంటావు అని తల్లి మరియతో చెప్తే తల్లి మరియ వెంటనే గంతులేసిందా, అనుమానపడిందా? పురుషుని ఎరుగని నాకు ఇది ఎలా జరుగుతుంది? ఇది అసాధ్యం కదా. పిల్లలు పుట్టాలంటే కన్యకకి ఎలా పుడతారు అని ఆ పెద్ద ఆయనకి డౌట్ రావటమే కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి జననాన్ని ఇవ్వబోతున్న తల్లి మరియ గుండెల్లో కూడా ఇది ఎలా జరుగుతుంది అని ప్రశ్నించడం జరిగింది. దానికి దూత ఇచ్చిన సమాధానం ఒకసారి చూడండి. లోకాసు వార్త, అందరూ మీ బైబిల్ తెరవండి. లోకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం నుంచి 38వ వచనం వరకు చాలా విలువైన విషయాలు రాయబడి ఉన్నాయి. చూడండి ఆ మాటలు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గుడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. 38 పెద్దగా అందరూ. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఇది ఎలా జరుగుతుంది? వెంటనే దూత ఇచ్చిన వివరణ, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్ముడు నీ మీదకు వస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భాన్ని ధరిస్తావు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. నీకంటే ముందుగా ఎలిజబెత్ ఆవిడ గర్భవతి అయింది అని ఆ దూత చెప్పిన తోడనే వెంటనే మరి అన్న మాట ఏంటో తెలుసా? ప్రభు చెప్పిన మాట చొప్పున నాకు జరుగునుగాక అంది. నేనంట వాస్తవంగా ఆ స్థలంలో మరి అనాల్సింది అది ఎట్లా జరిగిద్దండి? పరిశుద్ధాత్మ దేవుడు మీదకు వచ్చినంత మాత్రాన, సర్వోన్నతుని శక్తి మనిషిని కమ్ముకున్నంత మాత్రాన కన్యకకు పిల్లలు ఎలా పుడతారు? ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం కదా, లోకంలో ఇలా జరగదు కదా అని అగైన్ క్వశ్చన్ రైజ్ చేయాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? మారు మాట మాట్లాడకుండా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భాన్ని ధరించావు అని అనటంతో ప్రభు చెప్పిన మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంది. ఎందుకు ఆ మాట అందో చెప్పంటారా? కన్యక గర్భవతి అవ్వటం అనేది లోకాసు వార్తలో క్రొత్తగా ఇక్కడ జరిగింది కాదు. కన్యక గర్భవతి అవుతుందని 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఇదిగో ఒక సూచన చేయండి అని మీరు అడుగుతున్నారు కదా. మీరు అడిగే సూచన ఆకాశమంత ఎత్తైనదైనా, ఊర్ధ్వలోకమంత లోతైనదైనా నేను జరిగిస్తా. అయితే మీకు చేయబోయే సూచన ఏంటంటే కన్యక గర్భవతి అయి
కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు అని యెషయా గ్రంథంలో మాట్లాడితే, ప్రవక్తలు ఎవరు కూడా కన్యక గర్భవతి అవటం ఏంటండి, కన్యకు పిల్లలు పుట్టడం ఎట్లా అండి, ఇది ఎలా జరుగుతుందండి అని క్వశ్చన్ చేయలా. ఎందుకు క్వశ్చన్ చేయలేదో చెప్పంటారా? దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. లేని వాటిని ఉన్నట్లుగా చేయగలడు, ఉన్నదాన్ని లేనట్లుగా చేయగలడు. యూదులకు దేవుని సార్వభౌమాధికారం బాగా తెలుసు. 17 సంవత్సరాల మరియా ఇది ఎలా జరుగుతుంది ఒక మాట అంది కదా. వెంటనే దూత అన్నమాట, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది అని అనటంతో వెంటనే విధేయత చూపి విశ్వసించింది. ఎందుకో చెప్పంటారా? దైవజనమా, మనుషుడు ఏదైనా తయారు చేయాలంటే ఒక ఆధారం కావాలి. దేవుడు ఏదైనా చేయాలంటే దేవునికి ఆధారము అవసరం లేదు. దేవుడు సృష్టికర్త, సృజించేవాడు. మనిషి సృష్టికర్త కాదు, తయారు చేసేవాడు. ఒకసారి ఈ మాట ఆలోచించండి. సృజించటం అనే మాట హిబ్రూలో ఏమంటారో తెలుసా? బారా. బారా సృజించేవాడు, దేవుడు తయారు చేసేవాడు కాదు. ఇప్పుడు మనిషి తయారు చేస్తాడు. ఒక టేబుల్ ఉంది, టేబుల్ తయారు చేయాలంటే ఎక్కడి నుంచి తయారు చేస్తారు? చెట్టులో నుంచి కర్ర నరికి చెక్కి వడ్రంగాయన దగ్గరికి తీసుకెళ్ళి చేయాల్సిన కార్పెంటర్ పనులు చేసి ఆ తర్వాత దాన్ని టేబుల్ తయారు చేస్తారు. టేబుల్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? చెట్లో నుంచి వచ్చానయ్యా. అంటే ఒక టేబుల్ తయారు చేయడానికి ఏం కావాలి? ఒక ఆధారం కావాలి. ఈ మైక్ ఉంది, ఇది భూమిలో నుండి కొన్ని మెటీరియల్ తీసుకొచ్చి దీన్ని తయారు చేశారు. మనిషి మ్యానుఫ్యాక్చరర్, దేవుడు సృష్టికర్త. ఏమీ లేని స్థితిలో కూడా అన్నీ ఉన్నట్లుగా చేయగలిగిన వాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇది యూదులకు బాగా తెలుసు, ఇది యూదులకు బాగా తెలుసు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. యూదులు దాన్ని విశ్వసించడానికి కారణం ఏంటంటే, అసలు యోధా జాతి, ఇజ్రాయేలు జాతికి మూల పురుషుడు అని పిలువబడిన ఆయన పేరేంటి చెప్పండి? యోధా జాతికి లేక ఇశ్రాయేలు జాతికి మూల పురుషుడు ఎవరయ్య అంటే అబ్రహాం. షారా. ఓ రోజు షారమ్మ తల్లికి 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఇలా అన్నారు, మీదటికి నీ ఒడిలో చక్కటి కుమారుడు ఉంటాడు, ఆయనకి ఇస్సాకు అనే పేరు పెడతారు అని అన్నారు. ఆ మాట వినటంతో షారమ్మ ఎగిరి గంతులేసిందా? మనసులో నవ్వుకుందా? అది సంతోషపు నవ్వా, అనుమానపు నవ్వా? ఎందుకు అనుమానపు నవ్వు వచ్చిందో చెప్పమంటారా? హెబ్రీ గ్రంథకర్త అంటాడు, షారమ్మ తల్లి గర్భంలో ఒక స్త్రీ శరీరంలో జరిగే ఆ ఋతుక్రమం ఆగిపోయింది, ఋతుచక్రం ఆగిపోయింది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెప్పే మాట, ఇక ఆ వివరాలు అవసరం లేదు. షారమ్మ తల్లి గర్భంలో ఋతుచక్రం ఆగిపోయింది, గర్భం ఉడికిపోయింది. జరగాల్సిన ఋతుక్రమం ఆగిపోయి అప్పటికి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఋతుక్రమం జరుగుతూ ఉంటే నీకు పిల్లలు పుడతారమ్మా అని అంటే, ఎస్ ఋతుక్రమం జరుగుతుంది కదా, ఒక ఆనవాళ్ళు ఉంది కదా, ఒక ఆధారం ఉంది కదా అని నమ్మటానికి అవకాశం ఉండేది. ఋతుక్రమం ఆగిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా దేవుడు చెప్పిన మాట కాస్తంత సంశయించింది. అబ్రహాం మాత్రం నమ్మాడు. తన శరీరం వృద్ధాప్యానికి వచ్చిందని, షారమ్మ తల్లి గర్భం మృతతుల్యమైపోయిందని అనుకున్నాడు, కానీ విశ్వాసమును బట్టి తాను బలపడ్డాడు. అద్భుతం. షారా గర్భంలో జరగాల్సిన ఋతుక్రమం జరగకపోయినా ఆ తల్లి గర్భాన్ని తెరిచాడు, వారిలో నుండి ఇస్సాకును దేవుడు పుట్టించాడు. ఈ సంగతి ఎవరికి తెలుసు? మరియ తల్లికి తెలుసు. అరే మా మూల పితరురాలు షారమ్మ తల్లి గర్భం ఉడికిపోయింది కదా, అయినా ఆ గర్భంలో నుంచి దేవుడు పిల్లలను పుట్టించాడు కదా. సో యూదులకి ఏమంటారు, ఒక తెలియని, అది అహంభావం అనాలో లేకపోతే ఒక తెలియని మేము దేవుని పిల్లలం అనే ఒక హక్కు స్వతంత్రం అనాలో తెలియదు, కానీ మేము దేవుని పిల్లలం,
వాగ్దాన మూలంగా పుట్టిన వాళ్ళం, మేము అబ్రహాము సంతానం అని చాలా ఘనంగా, గొప్పగా, గర్వంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఓ రోజు యేసుప్రభు వారు అలా వెళ్తూ ఉంటే, యేసుప్రభు వారి కాలంలోనే కాదు, బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలంలో యోహాను వచ్చి అంటారు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి ఎవడు మిమ్మల్ని తప్పిస్తాడు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని అంటే ఇశ్రాయేలీలు ఏమన్నారు తెలుసా? మేము మారటం ఏంటి సార్, మేము ఎవరు అనుకున్నారో, మేము అబ్రహాము సంతానం, మా జీన్ ఏమనుకున్నారు, లోకమంతా శరీరకంగా పుట్టారేమో, మా జీన్ అట్లాంటిది కాదు, మేము వాగ్దాన మూలంగా పుట్టిన వాళ్ళం, మేము అబ్రహాము సంతానం అని మాట్లాడుతూ ఉంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, మీరు అబ్రహాము సంతానం, అబ్రహాములో నుంచి పుట్టిన వాళ్ళం అని విర్రవీగుతున్నారా? నేను ప్రకటించే దేవుడు రాళ్లల్లో నుంచి కూడా అబ్రహామునకు సంతానం పుట్టించగలుగుతాడు అంటాడు. ఆగండి అక్కడ. ఎందులో నుంచి రాళ్ళకు గర్భాశయం ఉంటుందా? ఆ తమ్ముడు ఎట చూస్తున్నాడంటే, రాళ్లకు గర్భాశయం ఉంటుందా? రాళ్లల్లో నుంచి దేవుడు అబ్రహామునకు రాళ్లల్లో నుంచి సంతానం పుట్టించగలుగుతాడు. రాయికి గర్భాశయం ఎక్కడుంటుంది? అన్నం విడుదల ఎక్కడుంటుంది? ఫలదీకరణ ఎక్కడుంటుంది? ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? రాళ్లలో నుంచి సంతానం పుట్టించటమా? ఆ మాట విని ఊరుకోవయ్యా, రాళ్లలో నుంచి పిల్లలు పుట్టడం ఏంటి అని అనలా. ఎందుకు అనలేదో తెలుసా? యూదుల గుండెల నిండా దేవుడు ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. శూన్యములో నుండి సమస్తాన్ని కలుగు చేయగలడు. పరిశుద్ధాత్మ దేవునికి సమస్తము సాధ్యమే. దైవజనమా, నేను మీతో అంటా, ఈ లోకంలో మనం బ్రతకటానికి సహజంగా ప్రతి మనిషికి ఒక ఆధారం కావాలి. ఒక ఆధారం మీద ఎగబాకి ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అవుతాడు. నేనంట, ప్రభు పాదాలను పట్టుకుంటే ఈ క్రిస్మస్ నేర్పే పాఠం, ఏ ఆధారము నీకు లేకపోయినా నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. నువ్వు బలపడటానికి లోకంలో ఏ ఆధారం లేకపోయినా, లోకంలో ఏ బ్యాక్ బోన్ లేకపోయినా, దేవుడు ఒక్కని నువ్వు ఆధారం చేసుకొని బ్రతకగలిగితే ఆ దేవుడు నిశ్చయంగా నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. నేను ఆ మధ్య న్యూజిలాండ్ దేశానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అడిగాడు, అన్న మీరు రాజశేఖరయ్య గారి చుట్టం అంట కదా అన్నారు. అవునయ్యా, రాజశేఖరయ్య గారి చుట్టమేనన్నా. వాళ్ళు మేనల్లుడు ఏదో అన్నారన్నా అన్నాడు. మేనల్లుడు కదయ్యా, అయ్యగారు కొడుకు అంటారు అన్నా. అన్న అయ్యగారికి ఒక్క కొడుకే కదా అన్నారు. అప్పుడు చెప్పా, శరీర రీతిగా రాజశేఖరయ్య గారు నాకు ఏమీ కారు, శరీర రీతిగా ఏం కారు, ఆత్మీయంగా ఆయన కుమారుడిని అని చెప్తా. అసలు ఈ మాట ఎందుకు అడిగారయ్యా అన్న. ఆ తమ్ముడు పేరు బుజ్జి. ఎందుకు తమ్ముడు ఈ మాట అడిగావు అన్న, హైదరాబాద్ వచ్చి ఏ ఆధారం లేకుండా ఇంత గొప్ప వ్యవస్థ నిర్మించడం అనేది మనుషులకు సాధ్యం కాదు. ఏదో ఒక ఆధారం మీకు ఉండి ఉండొచ్చు. ఆ బ్యాక్ బోన్ అయ్యగారని అందరూ అనుకుంటున్నారు. అయ్యగారే హైదరాబాద్లో పరిచర్య ప్రారంభించి మీకు అప్పగించారట. సో వాళ్ళ బంధువు, మేనల్లుడు, కొడుకో ఏదో మొత్తానికి ఆ అవకాశంతో మీరు ఎగబాకారట అని కొంతమంది అన్నారు. అది నాకు తెలిసింది అన్నారు. మీ ఎదుట నిలవబడిన నేను, మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ఉందే, జనబలం లేదు, కులబలం లేదు, ధనబలం లేదు, అందబలం లేదు, లోకంలో చెప్పుకోవటానికి ఏ ఆధారం లేదు. దేవుడు ఒక్కడే ఈ పరిచర్యకు ఆధారంగా ఉన్నాడు కనుక మనిషి ఒక దాన్ని తయారు చేయాలంటే ఆధారం కావాలి. దీన్ని ఏమంటారు? ఇది ఎందుకు ఉబ్బిందో, రాత్రి దీని లోపల గాలి కొట్టారు. ఇది ఉబ్బటానికి కారణం రాత్రి గాలి కొట్టారు. ఇది తయారవటానికి ప్లాస్టిక్లో నుంచి వచ్చింది. ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? భూమిని దేవుడు ఎలా తయారు చేశాడు? అక్కడ మట్టి తీసుకొని, ఇక్కడ ఇనుము తీసుకొని, అక్కడ రాగి తీసుకొని, ఇదంతా కలిపి ఒక ముద్ద చేసి ఇది భూమి అని ఇట్లా ఇసిరేసాడా? ఏమీ లేని శూన్య స్థితిలో భూమి కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక అని శూన్యములో నుండి సమస్తాన్ని దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా.
అది దేవుని యొక్క సార్వభౌమాధికారం. దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఏ ఆధారము లేని దాన్ని నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఇప్పుడు మనం నిలవబట్టడానికి ఒక ఆధారం, కాళ్ళ ఆధారం. దేని మీద నిలవబడ్డాయి? ఏమండి, భూమి మీద నిలవబడ్డాయి. ఇది ఉంది, ఇది నిలవబట్టడానికి ఒక ఆధారం. ఈ ఫుల్ ఫీట్ నిలవబట్టడానికి ఒక ఆధారం స్లాబ్. ఈ స్లాబ్ నిలవబట్టడానికి ఒక ఆధారం పిల్లర్లు నిలవబట్టడానికి ఒక ఆధారం. ఏది? భూమి కదా. ప్రతి దానికి ఒక ఆధారం. భూమికి ఆధారం ఏది చెప్పండి? బైబిల్లో ఏమని రాసిందంటే, భూమిని శూన్యంలో దేవుడు అలా వేలాడదీశాడట. ఏ ఆధారం లేదు భూమికి. ఎలా భూమి నిలవబడింది? ఎందుకు దేవుడు భూమిని శూన్యంలో వేలాడదీశాడో తెలుసా? ఏ ఆధారము లేకున్నా భూమిని ఎలా నిలవబెట్టాను. నన్ను మీరు ఆశ్రయిస్తే మిమ్మల్ని నేను అలా నిలవబెట్టడానికి శక్తి కలిగిన వాడినని దేవుడు తన సార్వభౌమాధికారాన్ని తెలియచేయటానికి భూమిని శూన్యంలో నిలవబెట్టాడు. ఈ తల్లి అంటుంది, ఇది ఎలా జరుగుతుంది? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అయ్యావు. పుట్టబోవు కుమారుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని అంటది. చూడండి అన్నమాట. దోత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిశువు ఎలాంటి వాడవుతాడట? ఇంకొంచెం గట్టిగా. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి మనిషి జీవితంలో జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. ఈ సృష్టిలో జన్మ పాపం లేకుండా భూమి మీద ఉద్భవించిన ఏకైక వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమె. నేను మిమ్మల్ని అడుగుతా, ప్రతి మనిషి పాపి కదా, ప్రతి మనిషి పాపం చేసిన వాడు కదా. పాపం చేసిన వాళ్ళలో నుంచి వచ్చే వాళ్ళు ఎవరు? పోయిన ఆదివారం చెప్పుకున్నాం. వేప చెట్ల నుంచి ఏమొస్తుంది? మామిడి చెట్ల నుంచి ఏమొస్తుంది? వేప చెట్టులో నుంచి ఏమొస్తుంది? ఆదాము కాలం మొదలుకొని ప్రతి మనిషి పాపి కదా. ఆ పాపపు వంశావళిలో తల్లి మరియకు కర్మ పాపం లేకపోవచ్చు. ఏ పాపం ఉంది? జన్మ పాపం ఉంది. కర్మ పాపం లేకపోవచ్చు, జన్మ పాపం ఉంది. మరి తల్లి మరి గర్భంలో నుంచి పుట్టేటువంటి పిల్లలు కూడా పాపం చేసిన వాళ్ళే పుట్టాలి కదా. ఎంతో కొంత జన్మ పాపం వాళ్ళకి అంటాలి కదా. విచిత్రం, జన్మ పాపం అంటకుండా పుట్టిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎలా జరిగింది ఇది? పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతావు. పరిశుద్ధాత్మ ద్వారా పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టుకొస్తాడు. పెద్దగా చెప్తాం ఆ మాటకి. గత ఆదివారం మనం విన్నాం కదా, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టిన యొడల ఎంత మేలు. బాగానే ఉంది ఆలోచన, కానీ అది ప్రాక్టికల్గా జరగదు. అట్టట్ట జరిగిద్దయ్యా, ఇది జరగదు అని అన్నాడే, కానీ జరిగింది. పాప సహితునిలో నుండి యోసేపు మరియల ఆ వంశావళి చూస్తే, ఆ వంశావళిలో తామారు ఉంది, ఆ వంశావళిలో రూతు ఉంది, ఆ వంశావళిలో రాహాబు ఉంది. కొన్ని భయంకరమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తులు ఆ వంశావళిలో ఉన్నారు. పాప సహితులైన వంశావళిలో, పాప సహితమైన గర్భంలో నుండి పాపరహితుడు ఎలా పుట్టుకు రాగలిగాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా పాపరహితుడు పుట్టుకు రాగలిగాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అందుకని దైవజన్మ క్రిస్మస్ ఒట్టి యేసుక్రీస్తు వారి వైపు మనం తిరగటం మాత్రమే కాదు, యేసుక్రీస్తును పాపరహితునిగా లోకానికి తీసుకొచ్చిన పరిశుద్ధాత్మ శక్తి చేత సంఘం కప్పబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత సంఘం నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు కప్పబడితే ఏ ఆధారాలు లేకపోయినా నీ బ్రతుకులో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు కప్పబడితే పాపపు లోకంలో దేవుని కొరకు పవిత్రంగా బ్రతికే కృప పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఇది ఎలాగో చెప్తా.
సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అయ్యో, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడవుతాడు అని అన్నారు కదా. పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే పెద్ద పెద్ద హోటల్స్లో ఈ వంట దేని మీద తయారు చేస్తారంటే ఇత్తడి పాత్రలతో తయారు చేస్తారు. ఇత్తడి పెద్ద పెద్ద హోటల్కి వెళ్తే మ్యాక్సిమం ఇత్తడి పాత్రల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తారు. వాస్తవంగా ఇత్తడి పాత్రలో ఆహారం తయారు చేస్తే వంట వండితే ఆ వంట తింటే ఆరోగ్యం వస్తుందా అనారోగ్యం వస్తుందా? అమ్మా, ఒకరోజు ఒక తల్లి, సుధాకర్ అన్న కింద ఉన్నట్టున్నాడు, ఓ తల్లి వాళ్ళ ఇంటికి పిలిచి, అన్నయ్య మీరు వస్తున్నారని మీకోసం ఇత్తడి గ్లాసులో నిమ్మరసం తయారు చేసి పెట్టామన్నయ్య, మీకోసమే తయారు చేసి పెట్టామన్నయ్య, అర్ధగంట క్రితం తయారు చేసి పెట్టామన్నయ్య అంది. ఆ మాట వినటంతో నా గుండె ఆగిపోయింది. ఎందుకంటే ఇత్తడి గ్లాసులో నిమ్మరసం కలిపితే ఏమైందో నాకు తెలుసు. ఆ తల్లి చాలా పెద్ద తల్లి. నేను ఎట్లాంటి వాడినంటే నంబర్ 1 మొక్కవాట వస్తుంది. నేను బాధపడతా కానీ ఎదుటోడిని సాధ్యమైనంత వరకు బాధ పెట్టడానికి ప్రయత్నం చేయి.